మరునాడు యథాప్రకారం ఉదయకాంతులతో మక్కా పట్నం మేల్కొంది. పట్నం వెలుపల సఫా కొండలు సూర్యుని సువర్ణ కాంతులతో వింత శోభను వెదజల్లుతున్నాయి. ప్రజలు దైనందిన కార్యక్రమాపాలలో తిరిగి నిమగ్నమైపోతూ ఉన్నారు. అంతలో సఫా కొండల వైపు నుండి హృదయాన్ని కలిచివేసే ధ్వనితో ఖురేషీయులారా ఖురేషీయులారా అనే ఒక పొలికేక వినిపించింది. ఈ కేక విని జనం ఉలిక్కిపడ్డారు. ఏదో ఆపద ముంచుకొస్తుందని భయపడ్డారు. యుద్ధం తదితర ఆపదలకు సూచనగా కొండెక్కి గావు కేకలు పెట్టడం అక్కడి పురాతన ఆచారం. అందుకే ఈ కేకలు విని ప్రజలు ఆందోళన చెందారు. ఇదేదో అపశకునంలా ఉంది అన్నారు కొందరు. ఎవరిది కంఠం? ఒకతను అడిగాడు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం కంఠస్వరం. ఏదో ప్రమాదం వచ్చిపడి ఉంటుంది, పదండి ఏమిటో అది తెలుసుకుందాం అన్నాడు మరొకతను. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే అనేక మంది సఫా కొండ దగ్గరకు చేరుకున్నారు. ఏమిటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం, ఏమిటి విశేషం అని అడిగారు ఒకతను గుంపులో నుంచి. ముందు నాకీ సంగతి చెప్పండి. ఈ కొండ వెనుక నుంచి శత్రు సైన్యం మక్కాపై దాడి చేయడానికి వస్తుందని నేనంటే మీరు నమ్ముతారా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం గారు. ఎందుకు నమ్మం? తప్పక నమ్ముతాం. నువ్వెప్పుడు అబద్ధమాడినట్లు మేము వినలేదు. పైగా నువ్వు కొండ మీద నిలబడి దాని వెనుక ఉన్న దృశ్యాన్ని చూడగలుగుతావు. మేము కొండ ముందు దిగువ భాగాన నిల్చున్నాం. చెప్పు ఏమిటో ఆ విషయం అన్నారు ప్రజలు. అయితే ఆత్మీయులారా, నేను అతి భయంకరమైన ఒక శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అది ముంచుకొచ్చేస్తుంది. నేనిప్పుడు ఈ కొండకు ఆవల ఉన్నదంతా ఎలా చూస్తున్నానో అలాగే ఈ ప్రమాదాన్ని కూడా చూస్తున్నాను. సోదరులారా, దేవుని ఆగ్రహం నుండి తప్పించుకోండి. భయంకరమైన నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రళయం రోజు దేవుడు ఆగ్రహించి మిమ్మల్ని నరకంలో పడవేయదలిస్తే నేను మిమ్మల్ని ఏమాత్రం రక్షించలేను. నరకాగ్ని నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మీరంతా దేవుడు ఒక్కడే అని విశ్వసించండి, నన్ను ఆయన ప్రవక్తగా అంగీకరించండి అంటూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనానికి హితోపదేశం చేశారు. కానీ ఈ మాటలు వినగానే అబూలహబ్ కోపంతో కస్సుమన్నాడు. నీ పాడుగాను, ఇందుకా నువ్వు మమ్మల్ని పిలిచింది అంటూ నానా మాటలతో అక్కసు వెళ్లబోసి విసవిసలాడుతూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రజలు కూడా తలా ఒక విధంగా వ్యాఖ్యానించుకుంటూ ఒక్కొక్కరై అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. చివరికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కరే ఏకాకి అయి కొండ మీద నిల్చుండిపోయారు. దైవ మార్గంలో ఇలాంటి అవరోధాలు సహజమే. అందుకే ఆయన అధైర్యం చెందలేదు. ఆయన ఆశయ సాధనలో ఒక్కొక్కరై అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానివల్ల విరోధుల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతూ ఉంది. ఇస్లాం యథాప్రకారం తన ఉద్యమ కిరణాలను సమాజం మీద ప్రచరింపజేస్తూ పోతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మ ప్రచారం చేయడంతో పాటు కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికోసం ఆయన సహచరుల్ని తన ఇంటికో లేదా అర్ఖాం ఇంటికో తీసుకువెళ్తున్నారు. అక్కడ ఆయన వారికి ఖురాన్ సూక్తులు వినిపిస్తున్నారు. చదవడం రాయడం వచ్చిన వారు వెంటనే ఖురాన్ సూక్తులను రాసేసుకునేవారు. ఆ తర్వాత వాటిని కంఠస్థం చేసుకుని తమ భార్యా పిల్లలకు, బంధువులకు, కొత్తగా ఇస్లాంలో చేరిన ముస్లింలకు బోధించేవారు. ఈ విధంగా ముస్లింల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది. కానీ బహుదైవారాధకులు ఇస్లాం ధర్మాన్ని ఇంకా వింతగానే చూస్తున్నారు. పైగా దాన్ని నవ్వులాటగా, వేళాకోళంగా చేసి కొట్టిపారేస్తున్నారు. బహుదైవారాధనకు వ్యతిరేకంగా ఎలాంటి మాట వినడానికి సిద్ధంగా లేరు. కొందరైతే ఇతనో పిచ్చివాడు, ఈ పిచ్చివాడితో ఎందుకొచ్చిన చిక్కు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అస్తగ్ఫిరుల్లా. బహుదైవారాధకులు ప్రవక్త అనుచరుల్ని కూడా పిచ్చివాళ్లుగా, తాత్కాలిక ఆవేశానికి లోనైన వాళ్లుగా భావించసాగారు. వీళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పట్టుకుని అస్తగ్ఫిరుల్లా పిచ్చివాడుగా తిరుగుతూ ఉన్నారు అని అనేవారు. అదే పిచ్చిలో పడి తమ పురాతన మతాన్ని వదులుకున్నారు. కానీ ఈ మైకం ఎంతకాలం ఉంటుంది? 3 నాళ్ల ముచ్చటే. ఉద్రేకం కాస్త చల్లారితే మళ్ళీ మామూలే. తిరిగి తాత ముత్తాతల మతాన్నే ఆశ్రయించగా తప్పదు అని ఇవి బహుదైవారాధకుల అభిప్రాయాలన్నమాట. కాబా గృహం కేవలం ఏకేశ్వరోవాదన కోసం ఇబ్రాహీం ప్రవక్త, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కలిసి నిర్మించిన దేవాలయం. కానీ ప్రజలు ఈ వాస్తవాన్ని విస్మరించి అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేయిస్తున్నారు. ఇప్పుడు అంతిమ దైవ ప్రవక్తగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని ఏకేశ్వరాలయంగా పునరుద్ధరించడానికి నడుంబిగించారు. దానికోసం ఆయన నమాజు వేళల్లో కాబాలయానికి వెళ్లి నమాజ్ చేయడం ప్రారంభించారు.
నమాజ్ ముగిసిన తర్వాత అవకాశం లభిస్తే ప్రజలకు దైవ సందేశం వినిపించడానికి కూడా ప్రయత్నం చేసేవారు. అయితే బహుదైవారాధకులు దాన్ని సహించేవారు కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అసహ్యించుకునేవారు. కొందరు దూషణలకు కూడా పాల్పడేవారు. చివరికి ఓ రోజు వారు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి అవకాశాన్ని నవ్వించినప్పుడల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని, ఆయన అనుచరుల్ని వేధించాలి అని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ తీర్మానాన్ని అమలుపరచడం ప్రారంభించారు. ఓ రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వప్రభువు నిర్దేశించిన పద్ధతి ప్రకారం కాబాలయంలో ప్రార్థన అంటే నమాజ్ చేయసాగారు. ఖురేషీయులు ఈ పద్ధతి చూసి ముఖం చిట్లించుకున్నారు. అబూజహల్ అయితే భగ్గుమన్నాడు. అతను దిగ్గున లేచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనుక ఇలా ప్రార్థన చేయడం చూస్తే నేనతని మెడ మీద కాలు పెట్టి తొక్కుతానని ప్రమాణం చేశాను, చూడండి నా తడాఖా అన్నాడు. అనడమేమిటి, ఒక్క ఉదుటున వెళ్ళి ముందుకు పోయాడు. మరో 2 అంగాలు వేసి ఎందుకో ఠక్కున ఆగిపోయాడు. మరుక్షణం ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెనక్కి జరగసాగాడు. ఆ తర్వాత రొప్పుతూ వెనక్కి తిరిగి సహచరుల దగ్గరికి వచ్చాడు. సహచరులు అతని వాలకం చూసి నిర్ఘాంతపోయారు. అబూజహల్, ఏమైంది తిరిగొచ్చావు? పెద్ద కోతలు కోసావే, ఏదో చేస్తానని అన్నారు వాళ్ళు అతన్ని హేళన చేస్తూ. చేసేవాణ్ణి, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు నాకు మధ్య అకస్మాత్తుగా ఒక పెద్ద అగ్నిగుండం ఏర్పడింది. రెక్కలతో కూడిన ఒక భయంకరమైన ఆకారం కూడా కనిపించింది అన్నాడు అబూజహల్ చెమటలు తుడుచుకుంటూ. ఈ సంఘటన గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ తర్వాత తన అనుచరుల ముందు ప్రస్తావిస్తూ, అబూజహల్ గనుక ఇంకాస్త ముందుకు వచ్చి ఉంటే దైవదూతలు అతన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడేవారు అని చెప్పారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరోసారి కాబాలో నమాజ్ చేస్తూ ఉంటే అబూజహల్ మండిపడ్డాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా ప్రార్థన చేయవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నాడతను ఉరిమి చూస్తూ. నువ్వేంటి చెప్పేది నాకు, నేను నా ప్రభువాజ్ఞను శిరసావహిస్తున్నాను అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విదిలించి మాట్లాడుతూ. ఎంత ధైర్యం, ఎవరి అండ చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు? దైవసాక్షి, ఈ పట్టణంలో అందరికంటే నాకే ఎక్కువ మద్దతుదారులున్నారు తెలుసా అన్నాడు అబూజహల్ తన అంగబలం చూసుకుని విర్రవీగుతూ. అప్పుడు ఈ విధంగా దైవ సందేశం అవతరించింది. ఒక దాసుడు ప్రార్థన చేస్తుంటే అతన్ని నిరోధిస్తున్న వాణ్ణి నీవు చూశావా? ఆ దాసుడు సన్మార్గంలో ఉంటే లేదా దైవభీతి విషయమై ప్రజలకు ఉపదేశిస్తుంటే దాన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతన్ని నిరోధిస్తున్న వ్యక్తి సత్యాన్ని నిరాకరించి ముఖం తిప్పుకుంటే దాన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? దేవుడు ఇదంతా గమనిస్తున్నాడని అతనికి తెలియదా? అతడు ఎంత బెదిరించినా ఆ దాసునికి నష్టం కలిగించే శక్తి అతనికి ఏమాత్రం లేదు. ఆ పాపాత్ముడు పచ్చి అబద్ధాలకోరు. ఈ చేష్టలు మానుకోకపోతే మేమతని ముంగురులు పట్టి ఈడుస్తాము. అతను తన మద్దతుదారుల మూకను పిలుచుకోవని మేము కూడా మా నరకదూతలను పిలుస్తాము. వద్దు, అతని మాట వినవద్దు. సాష్టాంగపడి నీ ప్రభు సాన్నిధ్యం కోసం కృషి చెయ్యి అని అల్లాహతాలా దివ్య ఖురాన్లో 96వ సూరాలో 9 నుండి 19 ఆయతులు అవతరింపజేశాడు. ఖురేష్ నాయకులు కాబాలో సమావేశమయ్యి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకంగా మంతనాలు జరపడంలో నిమగ్నమైపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన వ్యవహారంలో ఇప్పటిదాకా మనం ఎంతో సహనం వహించాము. అతను మనల్ని వాజమ్మల కింద జవకట్టారు. మన తాత ముత్తాతల్ని సైతం తూలనాడుతున్నారు. మన మతాన్ని, మన దేవతల్ని మాటిమాటికి విమర్శిస్తున్నారు. అలాంటి వాణ్ణి మనం చూస్తూ ఊరుకోవడమేనా అన్నాడు ఒక నాయకుడు. కాసేపటికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబాలో ప్రవేశించారు. ఆయన కాబా ప్రదక్షిణ చేసిన తర్వాత విగ్రహ పూజ, బహుదైవారాధనలోని చెడుల్ని ఎత్తి చూపుతూ ఏకేశ్వరోపాసన గురించి వివరించడం ప్రారంభించారు. ప్రాపంచిక ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకున్న బహుదైవారాధులకు ఏకేశ్వరవాదాన్ని ఎలా సహిస్తారు? వారాయన్ని ఉరిమి చూస్తూ పిడికిళ్లు బిగించారు. ఉద్బా బిన్ అబీ అయితే తోక తొక్కిన పాములా కస్సున లేచి ఒక్క ఉదుటన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సమీపించాడు. ఆ మహానీయుని మెడలో తుండుగుడ్డ వేసి లాగుతూ గొంతు నులిమాడు. దానికి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో హజరత్ అబూబకర్ రజియల్లాహు గారు యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చారు. ఆయన ఆ దృశ్యాన్ని చూసి మెరుపు వేగంతో ఉద్బా మీద లంఘించారు. అతన్ని ఒక్క తోపుతో పట్టుకుని నెట్టివేశారు. ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మెడలోని తుండుగుడ్డను తీసేసి, ఏమిటి ఈ అన్యాయం?
మీరు నా ప్రభు అల్లా అన్నంత మాత్రానికే ఈ మనిషిని చంపడానికి ఒడిగట్టారా అన్నారు ఆయన ఎంతో బాధతప్త హృదయంతో. అప్పుడు ఖురేషీయులు పళ్ళు పటపటా నూరుతూ ఒక్కసారిగా అబూబకర్ రజలా మీద విరుచుకుపడ్డారు. ఈ రభస చూసి కాబాలోని ఇతరులు కూడా గుమిగూడారు. హజరత్ అబూబకర్ రజలా అంతమంది ఖురేషీయుల్ని ఎలా ఎదుర్కోగలరు? ఆయన కాసేపు పెనుగులాడారు. అంతలో జనసమూహంలోని కొందరు పుణ్యాత్ములు కలగజేసి ఎలాగో ఆయన్ని విడిపించారు. కానీ మక్కా ఖురేషీలు అవకాశం లభించినప్పుడల్లా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏదో విధంగా వేధిస్తూనే ఉన్నారు. ఓ రోజు ఖురేష్ నాయకులు అబూజహల్ ఇంట్లో సమావేశమై ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి ఒక పిల్లవాడు వచ్చాడు. చిరిగిన దుస్తులతో, తైల సంస్కారం లేని జుట్టుతో, బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఆ అబ్బాయి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అతను పరమ కర్కోటకుడైన అబూజహల్ సంరక్షణలో పెరుగుతున్న అనాథ బాలుడు. అతను అబూజహల్ దగ్గరకొచ్చి తన తండ్రి వదిలివేసిన ఆస్తిలో కొంత తనకివ్వమని ప్రాధేయపడ్డాడు. కానీ ఆ దుర్మార్గుడు ఆ పిల్లవాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పిల్లవాడు చాలాసేపు నిలబడి నిరాశ నిస్పృహలతో అక్కడి నుండి వెనుదిరిగిపోయాడు. అప్పుడు ఆ సమావేశంలో కూర్చున్న ఖురేష్ నాయకుల్లో కొందరు, నీవు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చెయ్యి, అతను సిఫారసు చూసి అబూజహల్ నుంచి నీ ధనం ఇప్పిస్తారు అని చెప్పి ఆ బాలుని పంపించారు. ఈ మాటలు విని ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనకిలా బయటికి వెళ్ళగానే సమావేశంలో కూర్చున్న ఖురేష్ నాయకులు పకపక నవ్వుకుంటూ ఇక చూడండి తమాషా అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ పిల్లవాడు నేరుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి తన గోడుని చెప్పుకుని సహాయం చెయ్యమని బతిమలాడాడు. దైవప్రవక్త అప్పటికప్పుడు లేచి ఆ బాలుణ్ణి వెంటబెట్టుకుని అబూజహల్ ఇంటికి వెళ్లారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి తలుపు తట్టగానే అబూజహల్ లేచి తలుపు తీశాడు. కానీ గుమ్మం ముందు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడగానే క్షణం పాటు నివ్వెరపోయాడు. అబుల్ హకం, ఈ అబ్బాయికి రావాల్సిన హక్కు తక్షణమే ఇచ్చేయి అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గంభీర స్వరంతో. అబూజహల్ కిక్కురు మనకుండా వెంటనే మంత్రముగ్ధుడిలా లోపలికి వెళ్ళి ఆ బాలుడి పైకం తీసుకువచ్చి అతనికి ఇచ్చివేశారు. ఏదో పెద్ద రభస జరుగుతుందన్న ఖురేష్ నాయకులు ఈ విచిత్ర వ్యవహారం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి నువ్వు కూడా నీ ధర్మాన్ని వదిలిపెడుతున్నావన్నమాట అని అన్నారు వారు అబూజహల్ని ఎత్తుపొడుస్తూ. దైవసాక్షి, నేను నా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడగానే ఆయన కుడి ఎడమల వైపు ఏవో 2 భయంకరమైన ఆయుధాలు ఉన్నట్లు, నేనతని అభిమతానికి వ్యతిరేకంగా ఏమాత్రం ప్రవర్తించినా అవి నా దేహంలో దిగబడిపోయినట్లు అనిపించింది నాకప్పుడు అన్నాడు అబూజహల్ చెమటలు తుడుచుకుంటూ. మక్కా నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఒక విశాలమైన మైదానంలో వేలాది జనంతో నిండిపోయి ఉంది. వందలాది దుకాణాలు వివిధ సరుకులతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. కొన్ని చోట్ల గాన కచేరీలు, కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ శ్రోతలు సంగీత మాధుర్యం, కవితలతో పరవశించిపోతున్నారు. గుర్రపందాలు, కుస్తీ పోటీలు కూడా జోరుగా సాగిపోతున్నాయి. పోయే జనం పోతుంటే వచ్చే జనం తెంపు లేకుండా వస్తున్నారు. ఈ జనం మధ్య మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, సోదరులారా, అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని చెప్పండి, మీకు మోక్షం లభిస్తుంది అంటూ బిగ్గరగా చాటుతున్నారు. ఈ కొత్త నినాదం వినగానే అనేక మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఆ గుంపు నుండి ఒకతను ముందుకు దూసుకొచ్చి, ప్రజలారా, ఇతని మాటలు వినకండి, అతను అబద్ధాల రాయుడు, అనాదిగా వస్తున్న తాత ముత్తాతల మతలం వదిలేసి భ్రష్టుడైపోయాడు అన్నాడు. అతని మాటలు వినగానే మరొకతను ముందుకొచ్చి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ గురించి నీ పెద్దనాన్ని ఇలా చెబుతుంటే మేము నీ మాటలు ఎలా నమ్మాలి? అదీగాక మీ పెద్దనాన్న అబూలహబ్ ఖురేషీ నాయకులకు గొప్పవాడు, వయసులో నీకంటే పెద్దవాడు, ఆయన అనుభవజ్ఞుడు కూడా. అలాంటి పెద్ద మనిషి చెప్పే మాటలే నిజం కావచ్చు అన్నాడు. ఈ మాటలు వినగానే జనం ఒక్కొక్కరై జారుకున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తున్న జనం వైపు చూస్తూ ఒంటరిగా నిల్చున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడి నుంచి మరో చోటుకి పోయి, ప్రజలారా, నేను మీకు సన్మార్గం చూపడానికి దేవుని తరపున నియమించబడిన ప్రవక్తను. కనుక మీరు ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి. ఆయన దైవత్వంలో మరెవరికీ సాటి కల్పించకండి. ధర్మ సంస్థాపన కృషిలో నాకు చేయూత ఇవ్వండి అన్నారు బిగ్గరగా. సోదరులారా, ఇతని మాటలు నమ్మకండి. లాత్, ఉజ్జా దేవతల్ని వదిలేసి మనల్ని అపమార్గంలో పడవేయ చూస్తున్నాడు అన్నాడు అబూలహబ్ తక్షణమే రాక్షసుడిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటపడి. ఆ తర్వాత అతను వెనక నుండి రాళ్లు విసరడం కూడా మొదలుపెట్టాడు.
కొన్ని రాళ్లు తగిలి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాళ్ళు రక్తసిక్తమయ్యాయి. ఈ వ్యవహారం చూసి జనం మనకెందుకులే ఈ గొడవ అనుకుంటూ వెళ్ళిపోయారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడి నుంచి మౌనంగా నడుచుకుంటూ మరో చోటకి వెళ్తున్నారు. అదిగో చూడండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తున్నాడు. దేవుడు అతన్ని ప్రవక్తగా నియమించి పంపాడంట. ఆకాశం నుండి దైవదూతలు దిగివచ్చి ఆయన గారికి దైవ సందేశం అందజేస్తున్నారంట అన్నాడు ఒకతను, ఒక చిన్న గుంపులో నుంచి కూర్చుని ఉన్న వ్యక్తి. మరి అతని సమావేశంలో మీకెప్పుడైనా ఒక దైవదూతైనా కనిపించాడా? అతని పక్కన ఒక దైవదూత కనిపించాడా? చాలు, నేను వెంటనే అతను ప్రచారం చేస్తున్న ధర్మాన్ని స్వీకరిస్తాను. నేను మాత్రం స్వయంగా దేవుణ్ణి దిగివచ్చి ఉద్బా అతను నా ప్రవక్త, ఇతను మాటలు విను అని నాకు చెప్పనంత వరకు నేను ఇతన్ని ససేమీరా నమ్మను అన్నాడు ఉత్బా విర్రవీగుతూ. మీరిద్దరికీ అసలు ఏమీ తెలియదు. ఇతను పెద్ద మాంత్రికుడు. తన మంత్రవిద్యతో మీకు దైవదూతల్ని చూపించినా ఆశ్చర్యం లేదు అన్నాడు ఉమయ్యా బిన్ ఖల్ఫ్. అతను నిజంగా దైవప్రవక్త అయితే అతని ముందు వెనక కుడి ఎడమల వైపు సాయుధాలు భంటులు ఉంటారు కదా, ఏవి? పోనీ ఇంట్లో వెండి బంగారాలు, బయట పొలాలు తోటలు ఉండాలి కదా, అవి కూడా లేవే. అవేమీ లేవు గనుకనే అతని చుట్టూ బానిసలు, తుచ్చులు, కూటికి గతిలేని వాళ్ళు మాత్రమే చేరారు చూశావా అన్నాడు ఉద్బా. ఈ వెనువెంటనే మిగిలిన వారందరూ తిరగబడి నవ్వారు. అయితే ప్రవక్త, ఒకవేళ మేము కాగితాలపై రాసిన గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా దాన్ని ఈ తిరస్కారులు చేత్తో తాకి చూసి కూడా విశ్వసించరు. పైగా వారు ఇదంతా ఏదో మంత్రజాలం తప్ప మరేదీ కాదని వాదిస్తారు. అంతేకాదు, ఈ ప్రవక్తతో పాటు ఒక దైవదూతను ఎందుకు దించలేదు అని కూడా అంటారు. ఒకవేళ మేము అతన్ని దైవదూతని దించి ఉంటే ఈపాటికే ఎప్పుడో వారి వ్యవహారం తేలిపోయి ఉండేది. వారికి ఎలాంటి అవకాశం ఇచ్చేవారం కాము. మేము దైవదూతను అవతరింపజేయవలసి వస్తే అతన్ని మానవాకారంలోనే అవతరింపజేస్తాము. వారిప్పుడు ఎలా అనుమానంలో పడి ఉన్నారో అప్పుడు కూడా అనుమానంలోనే పడిపోతారు. ప్రవక్త, నీకు పూర్వం కూడా ఈ లోకంలో అనేక మంది ప్రవక్తలను ఎగతాళి చేసింది. అయితే చివరికి వారు ఎగతాళి చేసిన విషయమే వారిని ముంచివేసింది. వారిని కాస్త ప్రపంచంలో పర్యటించి చూడమని చెప్పు. సత్య తిరస్కారులకు ఏం గతి పట్టిందో అని దివ్య ఖురాన్లో అల్లాతాలా 6వ సూరా 7 నుండి 11 ఆయత్లో అవతరింపజేశాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.